హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే టైం అయితే 5:30 అయితే అవుతుంది. వెదర్ చూశారు కదా ఎంత కూల్గా అయితే ఉంది. చలి మాత్రం అల్లాడేస్తుంది. ఫుల్ ఫాగ్ అయితే ఉన్నిందనమాట. ఇప్పుడు దాకా అసలుకి బయటికి కూడా రాలేకపోయాము. ఇప్పుడైతే మేమైతే దాదాపుగా భోగి మంట కూడా మేము కంప్లీట్ అయితే చేసేసాము. మేము ఇప్పుడైతే బజార్కి వచ్చినాం అనమాట. దాదాపు అందరూ మిగిలిన వాళ్ళు కూడా ఎట్లా భోగి మంటలు వేస్తున్నారు మీకు చూపిద్దామని చెప్పి ఇట్టయితే బయటకు వచ్చాను నేను. ప్రజెంట్ అయితే వన్స్ అగైన్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. యాక్చువల్గా అయితే ఇది సంక్రాంతి సిరీస్ అనమాట. ఇది భోగి పండుగ అనేది మన సౌత్ ఇండియాలో బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. దాంతోపాటు ఏంటంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. మనకి దీన్ని 3 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. యాక్చువల్గా అయితే ఫస్ట్ డే వచ్చి భోగి పండుగ, సెకండ్ డే వచ్చి సంక్రాంతి, కనుమ అనమాట. దీంతోపాటు ముక్కనుమని కూడా ఉంటుంది అనమాట. దాన్ని అయితే దాదాపు ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. మ్యాక్సిమం 3 డేస్ అనమాట. ఒకటి భోగి, సంక్రాంతి, కనుమ అనమాట. 3 డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 3 రోజుల్లో అయితే మొదటి రోజు భోగి రోజు అయితే మొదటి రోజు భోగి కదా, ఈ రోజు అయితే మామూలుగా అయితే భోగి మంట వేసుకుంటారు. రేపు నుంచి అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే కోడి పందాలు, తర్వాత కైట్స్ అనేది ఎగరేస్తాం. సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అదే కాకుండా ఈ ఫెస్టివల్ రోజు ఏంటంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట ఇండియాలోనే. ఇది మనమైతే ఈరోజు అయితే ఇది జనవరి 13వ తారీఖు అనమాట. ఈరోజే మనకి కుంభమేళా కూడా స్టార్ట్ అవుతుంది. ఇది మహాపూర్ణ కుంభమేళా అనమాట. ఇప్పుడు జరుగుతుంది 144 ఇయర్స్ తర్వాత అయితే ఇదైతే వస్తుందన్నమాట. మామూలు అయితే కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా, దాని తర్వాత ఇదనమాట. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలు అంట, కుంభమేళా 12 సంవత్సరాలు. ఇట్లా 12 అంటే 144 ఇయర్స్కి అయితే వచ్చేది మొదటిసారి. ఇప్పుడు 144 ఇయర్స్కి అయితే వచ్చిందన్నమాట ఈ మహాపూర్ణ కుంభమేళా. సంక్రాంతి పండుగ ఏంటంటే మొదటి రోజు భోగి పండుగ అని చెప్పాను కదా. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు ఇంద్రదేవుడిని, వరుణ్ దేవుడిని పూజిస్తారనమాట రైతులు. ఎందుకంటే మనకి ఈరోజు ఇంద్రదేవుడిని, వరుణ్ దేవుడిని అయితే పూజిస్తారు. ఎందుకంటే వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని కోరుకొని అయితే ఇది రైతులు అనేది ప్రత్యేకంగా చేసుకుంటారనమాట. దానికి అదేవిధంగా భోగి పండుగ కూడా ఈరోజు భోగి మంటలు కూడా వేస్తారనమాట. ఈ భోగి పండుగ ఏంటంటే మన ఏపీ, తెలంగాణ ఇటు సైడ్ మొత్తం అయితే కర్ణాటక, తమిళనాడు అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ సంక్రాంతి అంటాము. అదే నార్త్లో కొన్ని స్టేట్లో అయితే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతో అయితే చెప్తారనమాట. కొన్ని దగ్గర లోహరి అంటారు, తర్వాత చాలా పేర్లు అయితే ఉన్నాయి, మనకైతే అన్నీ తెలియదు. ఈ పండుగ రోజు ఏం చేస్తారంటే రైతులు కానీ మనం కానీ ఎవరైనా కానీ ఈ పండుగ రోజు ఏంటంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని మనకి వ్యవసాయ పనిముట్లు కానీ, వెహికల్స్ కానీ, అంటే పొలాల్లో రైతులు ట్రాక్టర్లు అవి ఉంటాయి కదా, అవి వాటికి వాడే ఎక్విప్మెంట్స్, తర్వాత వెహికల్స్ మొత్తాన్ని మనకి దసరా రోజు అయితే ఎట్లయితే క్లీన్ చేసి పూజ చేసుకుంటామో ఈ రోజు అయితే అట్లా పూజ చేసుకుంటారు అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఈరోజు పండగ రోజు అయితే ముగ్గులు అయితే వేస్తాం కదా. ఈ ముగ్గులు అనేది దేంతో వేస్తాం, మామూలుగా అయితే మనకి ఇళ్ళకాడ అమ్మడానికి వచ్చేవాళ్ళు లేదంటే బజార్కి వెళ్ళి ఒక ప్యాకెట్ కొనుక్కొనొచ్చు, వాటితో రంగులు కలిపేసి గబగబా అయితే వేసేస్తారు. అదే ఈ యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటంటే బియ్యం పిండితో అయితే వేస్తారనమాట. ఎందుకంటే అవి దానివల్ల వేయడం వల్ల ఏంటంటే మనకు చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి కదా, అంటే ఐ మీన్ చిన్న చిన్న చీమలు, తర్వాత చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటికైతే ఆహారం పెట్టినట్టు అనమాట. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బియ్యం పిండితో అయితే ఏమని చెప్పి అంటారనమాట. ప్రజెంట్ అయితే ఎవరు వేయటం లేదు. ఇంకోటి ఏంటంటే మనం భోగి మంట అయితే వేస్తాం కదా. ఈ భోగి మంటలో మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఇంట్లో ఉన్న పాత వస్తువులు, బట్టలు ఇవన్నీ తెచ్చేస్తాము. దాంతోపాటు ఇదే భోగి మంటలో మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, బట్టలు అన్నీ వేసి భోగి మంట అయితే వేస్తాము. ఇక్కడ మనకి ఇటు సైడ్ టౌన్ ఏరియాల్లో, సిటీల్లో తక్కువ, కానీ అదే కొంచెం అటు సైడ్ కొన్ని రూరల్ ఏరియాస్కి కానీ కొంచెం వెళ్ళామనుకోండి,
అక్కడైతే మనకి జానపద పాటలు పాడేవాళ్ళు, దాంతోపాటు గంగిరెద్దులు తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా మనకి ఇప్పుడు హరిదాసులు వాళ్ళైతే వచ్చి పాటలు పాడుతూ అట్టుండేది అనమాట. ప్రజెంట్ అయితే దాదాపు గంగిరెద్దులు వీళ్ళంతా కనుమరుగైపోయాలని అని చెప్పాలి. కానీ మనం అవన్నీ ప్రివిలేజ్గా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే సంక్రాంతి కానీ ఏదైనా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దాంతోపాటు ఏంటంటే అటు సైడు కోళ్ళ పందాలు అవి రీసెంట్గా అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఈ రోజు నుంచే కోళ్ళ పందాలు, తర్వాత గాలిపటాలు ఇవన్నీ చాలా బాగా అయితే ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. యాక్చువల్గా ఏంటంటే ఇది దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలో అంటే ఏదో సంథింగ్ ఒకటి ఉంటుంది కదా, సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి భూమికి దూరంగా వెళ్తారు అనమాట. యాక్చువల్గా ఈ భోగి పండుగ వచ్చేటప్పటికి అప్పుడు దూరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి టెంపరేచర్స్ అని తగ్గిపోతాయి అనమాట. సూర్యుడు దూరంగా వెళ్తాం కదా, అప్పుడు టెంపరేచర్స్ తగ్గిపోతాయి కదా, అప్పుడు చలి ఎక్కువ అవుతుంటుంది. అప్పుడు ఏమవుద్ది, ఈ చలిని తట్టుకోలేక కొంచెం బాధలు అనిపిస్తాయి కదా మనకి. అవన్నీ నెక్స్ట్ వచ్చే దాంట్లో తగ్గిపోవాలి, ఈ బాధలన్నీ పోవాలని చెప్పి ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు ఉండాలని భోగి మంటలు వేస్తారని పెద్దోళ్ళు అంటుంటారు. దాంతోపాటు ఏంటంటే ఈ యాక్చువల్గా అయితే ఈ భోగి మంటలో ఏమేమి వేయాలంటే మన పెద్దోళ్ళు చెప్పేది ఏంటంటే ఈ భోగి మంటల్లో పిడకలు వేస్తారు. మామూలుగా అయితే మన ఆవు పిడకలు అంటారు కదా, అవి ఆవు పిడకలు వేసి దాంతోపాటు అంటే మేడి చెట్టు అంటాం కదా, మేడి చెట్టు, మామిడి చెట్టు అట్లాంటిది కొంచెం ఔషధ విలువలు ఉండే చెట్లు ఉంటాయి కదా, కలప ఇట్లాంటివన్నీ వేసి మనకి భోగి మంట అయితే వేస్తాం. దాంట్లో మనకి మంట అంటుకోవడానికి ఏం చేస్తాం, నెయ్యి అయితే పోస్తారు అనమాట, ఆవు నెయ్యి. అప్పుడేమవుద్ది, ఈ ఆవు నెయ్యి ఆవు పిడకలు వేయడం వల్ల దాని నుంచి వచ్చే ఎయిర్ మంచిది అంటారనమాట మెయిన్ అది. అదే కాక మనకి ఇంకోటి మామూలుగా చిన్నపిల్లలకి వాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో, సాయంత్రం పూట బొమ్మల కొలువులు పెట్టడం, తర్వాత వాళ్ళకి భోగి పండ్లు పోయడం అట్లాంటివి అయితే చాలా ఉంటాయి సెలబ్రేషన్స్. నేను ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చున్నాను. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ కనపడేవన్నీ మనకి భోగి మంట వేస్తారు కదా. భోగి మంట లోపల ఏంటంటే మనకి భోగి నీళ్ళు అంటారు, ఐ హోప్ ఇట్స్ రైట్, భోగి నీళ్ళు అంటారు. మనకి భోగి మంట వేసిన తర్వాత ఏం చేస్తారంటే కుండల్లో కానీ వాటిల్లో అల్యూమినియం వాటిలో కానీ నీళ్లు పెట్టి దాన్ని పెడితే భోగి మంట అయిపోయిన తర్వాత నీళ్లు కావుతాయి అనమాట. అవి వాటితో అయితే స్నానం అయితే చేస్తారు. చూసారు కదా, ఇక్కడి నుంచి స్టార్టింగ్ మొత్తం అట్నే ఉంటుంది. కొంతమంది అయితే ముగ్గులు చాలా బాగా వేశారు. ఇదిగోండి చూడండి, ఈ బొమ్మ చూడండి చాలా బాగా వేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.